ఒక్క రాజకీయ నాయకుడు కావాలి, ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ కమిషనర్లు ఎవ్వడు కూడా కావాలి, ఆడి కుటుంబం కూడా కావాలి. సచ్చింది ఓటర్ రా. ఒక్క చిన్న పసి కూన కూడా ఉన్నది. అన్ని ప్రభుత్వాలను అడుగుతున్నా, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు అడుగుతున్నా. ఎప్పుడైతే ప్రైవేట్ బస్సులకు మీరు కెపాసిటీ పెడతారు కదా, ఇంత కెపాసిటీ కంటే ఎక్కువ దాటితే మీరు ఫైన్లు వేస్తారు కదా, ఓ సిగ్గు తప్పినోడా ఆ రూళ్ళు మీకు పనికిరావా అని అడుగుతున్నా ప్రభుత్వాలకు. ఈ సిగ్గు శరం లేని ప్రభుత్వాలు, సిగ్గు శరం లేని ప్రభుత్వ ఉద్యోగులు, సిగ్గు శరం లేని ఓటర్లు, మనుషుల పైసల కోసం ఓట్లు వేస్తారు కదా. ఆ తల్లెంట తల్లడిలింది వచ్చినా ముగ్గురు పిల్లలు పుట్టుక్కుమని అన్నారా పరమేశ్వరుడి దగ్గరికి ఇంత తొందరగానా? ఈ ఉసూరులా ఓటర్లు కూడా ఉన్నాడు, ఎవడెవడైతే ఓటేసిండో ఈ ప్రభుత్వాలకు. ఆ 25 మంది కూడా బచాంచి అలియాల గాయపడి ఉన్నారు అని అంటే గొయ్యిలు వనజ, దీపశ్రీ, పద్మ. రోడ్లకు డివైడర్లు లేవు. 6 గ్యారెంటీలు పీక్ కట్టలు కట్టనికే, సంక్షేమాలు మడత పెట్టుకోనికే. నెక్స్ట్ నీ కుటుంబమో నా కుటుంబమో ఆ రూట్లో పోతే ఒక్కో కొడుకు తడిచిపోవాలి నా కొడుకులకు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎస్పెషలీ రాజకీయ నాయకులు. ఆ తర్వాత 19 మంది ఉసురు మీకు తగలాలని అంటున్నాయి కదా ప్రతి ఒక్కడిది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్కి ఆ రాజకీయ నాయకుడికి గుంతలు ఉన్నాయంట. మేము ట్యాక్స్ పేయర్ ఎందుకు కట్టాలరా పోయి పైసలు ఒక మాట్లాడుకుతున్నాం. రంగారెడ్డి ట్యాక్స్ ఎంత కట్టింది, మీరు రంగారెడ్డికి ఏం చేసిర్రు ఇవాళ అడుగుతున్నది చిత్రగుప్త. మనం పరమేశ్వరుని ధ్యానం చేసినాము, వాళ్ళ ఆత్మధైర్యానికి కుటుంబ సభ్యులకు అంకితం చేస్తూ చిట్టా మొదలెడదాం. చేవెళ్ళ ట్రాజెడీ. ఓకే, మీకు నేను ఒక ఫోటో చూపిస్తా. యాజ్ అన్ ఆటోమొబైల్ ఇంజనీర్ నేను జర్నలిస్ట్ని అని నేను ఎన్నడూ చెప్పుకోలే. నేను మీలో ఒకరిని అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇవాళ నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ లెక్క మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ బస్సు ఒకసారి మీరు యాక్సిడెంట్ చూడుండ్రి. ఈ టిప్పర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇగో అంటే ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ ది బస్ ఇట్లా ఆ టిప్పర్ వచ్చి పడ్డది. జస్ట్ ఇమాజిన్ చేయండి. అంటే ఈ పార్ట్ డ్రైవర్ వెనకాల ఉన్నోళ్ళు ఏ రకంగా ఎట్లా అయిపోయారు అన్నది ఇక మీరు అర్థం చేసుకోండి. ఇదంతా మొత్తం మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఇప్పుడు. ఇంకొకటి ఈ ఫోటో చూడండి ఫ్రెండ్. ఆ టిప్పర్ పడ్డప్పుడు ఈ పార్ట్ ఎట్లయిపోయింది, ఈ పార్ట్ అంటే ఈ డ్రైవర్ వెనకాల ఈ భాగం ఉన్నోళ్ళు చితికిపోయారు వచ్చారు ఆల్రెడీ. ఈ బరువుకి చితికిపోయారు వచ్చారు ఆల్రెడీ. ఇక మీకు బస్సు ఫోటో నేను చూపించిందంటే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈ కండిషన్లో ఉన్న బస్సు ఎన్ని క్వశ్చన్స్కి దారి తీస్తుంది అని అనేది ఇవాళ మొట్టమొదటి చిట్టా. మరొకసారి ఆ కుటుంబ సభ్యులకు అంటే వాళ్ళ బాడీస్ చూడనీకి కూడా వాళ్ళకు ధైర్యం కలగాల. నేను సీరియస్గా చెప్తున్నా, నేను చాలా ఎమోషనల్ అయినా. మస్తున్నాయి దేశంలో టాపిక్లు మాట్లాడనీకే, బట్ నేను ఈ టాపిక్ ఇవాళ చూస్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇవాళ ఆ కుటుంబ సభ్యులలో ఒకటినే ఇవాళ మాట్లాడుతుంది. చిత్రగుప్తన్ అనేది ఏదో ఇట్లా మాట్లాడలేం. వీఆర్ ఎమోషనల్, మేము ఇట్లనే ఉంటాం. మా వల్ల కాదు కొన్ని విషయాలల్లో. నిద్ర లేదు రాత్రి అంతా దాన్ని చదువుతుంటే. చేవెళ్ళ ట్రాజెడీ. ఒక బస్సు అది ఎప్పుడు హైదరాబాద్కి రాలే, డైరెక్ట్గా పరలోకాలకు తీసుకొని పోయింది 19 మందిని. 19 మంది దుర్మరణానికి గురైనరు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ హైవే 163 మిర్జాగూడ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే సర్కాస్టిక్గా మాట్లాడుకోనిక చాలా ఉంటాయి. నేను ఖచ్చితంగా సర్కాస్టిక్గా కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే 19 మంది 25 మంది చచ్చిపోయినరు, 25 మంది ఇంజూర్డ్ అని అంటే ఆ బస్సులో 72 మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఈ ట్రక్ ఏదైతే బోల్తా పడ్డది కదా, ఈ ట్రక్ ఎంత 20 టన్ కెపాసిటీ. ఎంత ఉంది అందులో గ్రావెల్? 40 to 50 టన్ ఉందని అన్నారు. పర్మిట్ ఎంతకు ఉంది? 20 టన్. బస్ ప్యాసింజర్ది ఎంత ఉంది? 50 కెపాసిటీ బస్సుది. ఎంతమంది ఉన్నారు? 72. దీని పర్మిట్ ఎంత? 20 టన్లు. ఎంత ఉన్నది గ్రావెల్? 40 to 50 టన్. ఇప్పుడు మొదలవుతుంది చిట్టా. అసలు ఎవడు మీద నూకుతున్నాడండి? ఒక మాట అడుగుతున్నా. నిన్న కొంతమంది పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చిండ్రు, రాజకీయ నాయకులు కనబడ్డారు, కొంతమంది అక్కడ పెద్ద పెద్ద ఛానళ్ళు కనబడ్డాయి. బేసిక్ క్వశ్చన్సే అడిగిండ్రు. కాకపోతే ఆ బేసిక్స్లో ఇంకా బేసిక్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అవి అడగలేదే. నిన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా. ఒక రోడ్ మీద పాట్ హోల్ ఉందని చెప్పి ట్రక్ తిప్పేసిండు. అది వచ్చి బస్సు మీద పడ్డది, లేదా బస్సు వచ్చి దీని మీద పడ్డాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది ఇక్కడ పడ్డా, అది అక్కడ పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా, చినిగేది ఆకే కదా. సో అసలు ఏమైంది అని చెప్పి మనం పోతే, ఆర్టీసీ బస్ బేరింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ TG40A 6354 అంట. తాండూరు నుంచి 4 గంటల 40 నిమిషాలకు తెల్లవారుజామున బయలుదేరింది. 72 మంది ప్యాసింజర్లు ఉన్నారు. కెపాసిటీ 51. ఓ టిప్పర్ లారీ TG06T3879 ఎస్టిమేటెడ్ దాని పర్మిట్ ఎంత ఉంది? 20 టన్నులు. ఎస్టిమేటెడ్ గ్రావెల్ ఎంత ఉంది? 40 to 50 టన్. ఇంపాక్ట్ ఎప్పుడైంది? పరలోకాలకు
మన బంధువులను ఎప్పుడు తీసుకుపోయింది అని చెప్తే 6:15 ఈ దుర్ఘటన జరిగింది. స్మాష్ అయిపోయింది బస్. ప్యాసింజర్లు అందరూ కంప్లీట్ అయిపోయినరు. ఆ లారీలో ఉన్న గ్రావెల్ మొత్తం వీళ్ళ మీద పడ్డది. అసలు ఎవరెవరు లోపల ఉన్నారు, ఎట్లా చచ్చిపోయారు అన్నది కూడా తెలియదు. అంత దుర్ఘటన ఇది. 10 మంది మహిళలు ఉన్నారు, 8 మంది పురుషులు ఉన్నారు, ఒక్క చిన్న పసి కూన కూడా ఉన్నది. అలా మొత్తం 19 మంది, 25 మంది ఇంజూర్డ్ ఉన్నారు. ఎఫ్ఐఆర్లు పెట్టినరు, పీకనికే కట్టలు కట్టనికే అన్ని సెక్షన్స్ పెట్టినరు, పోతున్నారు, చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసలైన సిసలైన మొదలవుతుంది. ఏందనంటే ఇలా ప్రభుత్వాలు నాకేం చెప్తాయని అంటున్నా. ఈ సిగ్గు శరం లేని ప్రభుత్వాలు, సిగ్గు శరం లేని ప్రభుత్వ ఉద్యోగులు, సిగ్గు శరం లేని ఓటర్లు. నేను ఫస్ట్ ఓటర్లను అంట. మనుషులారా మీరు? మనుషుల పైసల కోసం ఓట్లు వేస్తారు కదా. ఇసుంటి ఆ తల్లెంత తల్లడిలింది వచ్చినా 3 పిల్లలు పుట్టుక్కుమని అన్నారు. ఫ్రీ బస్ టికెట్ అని చెప్తే ఎక్కిర్రేమో పాపం మా బీద ఆ బిడ్డలు. ఫ్రీ స్వర్గానికి టికెట్ దొరికిందిరా. ఈ ఓటర్ ఇచ్చల్ నా కొడుకులు చెప్తున్నా కదా, ఓటర్లతో మొదలవుతుంది ఫస్ట్. రాజకీయ నాయకులతో కాదు, అడ్మినిస్ట్రేటర్ ఎవడైతే గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడో వాళ్ళతో కాదు, ఇక్కడికైనా మొదలవుతుంది. అలా వయసు ఎంతరా? ముక్కు పచ్చలారని వయసు. 19 to 21 years. తాండూరోళ్ళు పాపం. పరమేశ్వరుడి దగ్గరికి ఇంత తొందరగానా? ఈ ఉసూరులా ఓటర్లు కూడా ఉన్నాడు. ఎవడెవడైతే ఓటేసిండో ఈ ప్రభుత్వాలకు. నేను కూడా ఉంటానొచ్చు, నేను కాదని అంటలేదు, నేను కూడా ఉంటానొచ్చు. ఈ ఉసూరులో అందరం ఉన్నాం అని చెప్తున్నా. మేము యాక్ట్ చేయలేం చిత్రగుప్తులా, మేము ఇట్లనే ఎమోషనల్గా ఉంటాం. వీళ్ళు ఇవాళ తెలంగాణలో ఆ 25 మంది కూడా బచాంచి వాళ్ళు ఇలా గాయపడి ఉన్నారు అని అంటే వీళ్ళు వనజ, దీపశ్రీ, పద్మ వాళ్ళు సివిల్ డ్రెస్లలో ఉండే. అక్కడికి పోతుంటారే ఏమో అయింది అని చెప్పి ఇమ్మీడియట్గా రెస్క్యూ మొదలెట్టిండ్రు. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగలే ఫ్రెండ్స్. 100 కిలోమీటర్ స్ట్రెచ్ ఇది. ఈ చేవెళ్ళ స్ట్రెచ్ అని అంటాం కదా మనము, NH 163 ఇప్పుడు అంకితం చేస్తున్నా. ఇనుండ్రిగా ఓ ఓటరు, ఓ రాజకీయ నాయకుడా, ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇనిగా. నేషనల్ హైవే 163 100 కిలోమీటర్ స్ట్రెచ్. యాజ్ పర్ డేటా ప్రకారము ఇక్కడ నేను చేవెళ్ళ ప్రజలను అడుగుతున్నా, నిజమా కాదా చెప్పుండ్రి. 6 నుంచి 7 యాక్సిడెంట్లు రోజు అయితే 2018 నుంచి డిసెంబర్ 2024 వరకు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాల ప్రకారము 280 డెత్లు అయినాయి ఈ 100 కిలోమీటర్ స్ట్రెచ్లో. అంటే 280 మంది చచ్చిపోయారు. ఈడ రోడ్కి డివైడర్లు కూడా లేవు. నువ్వు నాకు బీసీ రిజర్వేషన్ కావాలా, నాకు SC ST రిజర్వేషన్ కావాలా, మేము జాతులము, మేము మతతత్వ రిజర్వేషన్లు కావాలా, రోడ్లకు డివైడర్లు లేవు. 6 గ్యారంటీలు కట్టలు కట్టనికే, సంక్షేమాలు మడత పెట్టుకోనికే, రోడ్లకు డివైడర్ లేదు. అచ్చా ఈ రోడ్ ఏం పెద్దగా ఉన్నా అనుకున్నావా? మళ్ళా తిప్పి కొడితే 7 మీటర్ వైడ్ ఉన్నది అంతే. 7 మీటర్ వైడ్. సిగ్గు శరం ఉన్నదా మీకు అని అడుగుతున్నా ఓటర్లకు. ఏవైతే పథకాలకు ఓటేసిరు కదా, నీ కుటుంబ సభ్యులు అదే రోడ్ల మీద నడుస్తారు చిల్లరగా. ఓ ఓటర్ నీకు చెప్తున్నా, 7 మీటర్ల విడ్త్కి 100 కిలోమీటర్ స్ట్రెచ్కి 280 మంది చచ్చిపోయిన కథనాలకు 150 షార్ప్ టర్న్లు ఉన్నాయి. ఏదైనా ఛానల్ మాట్లాడలే. 150 షార్ప్ టర్న్స్ ఉన్నాయి. ఏడనన్నా బ్యారియర్లు ఉన్నాయా? ఏడనన్నా రిఫ్లెక్టర్లు ఉన్నాయా? నిన్న పోయింది, మేము వచ్చినాం, ఎవరిని కలవలే, మాకు ధైర్యం సరిపోలే. మైక్ పట్టుకొని నిలబడి ఏం జరిగింది అని అడుగుడు కంటే దారిలో ఏం కనిపించింది, దుర్ఘటన ఎందుకు జరిగింది అని అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ నీ కుటుంబమో నా కుటుంబమో ఆ రూట్లో పోతే ఒక్కో కొడుకు తడిచిపోవాలి. నా కొడుకులకు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్పెషలీ రాజకీయ నాయకులు. ఆ తర్వాత రిఫ్లెక్టర్లు ఉన్నాయా, ఏమన్నా బ్యారియర్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను మాట్లాడతా దాని మీద, ప్రతి ఒక్క దాని మీద మాట్లాడతా. పర్మిట్ ఇచ్చిన నా కొడుకు 20 టన్నులది ఓవర్ బ్రిడ్జిలు ఏమైనాయి? వే చేసే బ్రిడ్జిలు అన్నీ ఏమైనాయి? ఓడాడు పైసలు తీసుకున్నాడు, ఎవడాడు రాజకీయ నాయకుడానికి కట్ కమిషన్లు వస్తున్నాడు, ఎవడా నాయకుడాడు. వీళ్ళందరినీ చూసుకుంటా సైలెంట్గా కూర్చున్న చిల్లర ఓటర్గాడు ఎవడు అన్నది ఇలా బయట పడాల. 20 టన్నుల పర్మిట్ ఉన్న లారీకి 40 టన్నులు ఎక్కిస్తాడు ఆడు. ఓడా ఓనర్ అనేది బయటికి రావాలా. దఫనాంచనికే చూస్తారా? 2 సెక్షన్లు పెట్టంగానే అయిపోతుందా? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్న, సిగ్గు లేని ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అన్ని ప్రభుత్వాలను అడుగుతున్నా, కాంగ్రెస్, BJP, BRS 3 అడుగుతున్నా. ఎప్పుడైతే ప్రైవేట్ బస్సులకు మీరు కెపాసిటీ పెడతారు కదా, ఇంత కెపాసిటీ కంటే ఎక్కువ దాటితే మీరు ఫైన్లు వేస్తారు కదా, ఓ సిగ్గు తప్పినోడా ఆ రూళ్ళు మీకు పనికిరావా అని అడుగుతున్నా ప్రభుత్వాలకు. మనిషి పుట్టుక ఉట్టిరా అని అడుగుతున్నా. 19 మంది బలైనరా నాయన, 19 మంది మీ నిర్లక్ష్యానికి. ఏం ఆన్సర్ చెప్తారా ఆడబిడ్డలకు? పాపం ఆ తల్లికి కన్నపేగు బాధ. ఒక్క రాజకీయ నాయకుడు చావలే, ఒక్క రాజకీయ నాయకుడు వాడి కుటుంబం చావలే. పెద్ద పెద్ద నాయకులను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క IAS, IPS కమిషనర్లు, జాయింట్ ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ కమిషనర్స్ ఎవ్వడు కూడా చావలే, వాడి కుటుంబం కూడా చావలే. సచ్చింది ఓటర్ రా, సచ్చింది ఓటర్.
ఫ్రీ బస్ ఇచ్చిండు మా అన్న, ఫ్రీ బస్ ఇచ్చిండు అని ఎక్కుతారు కదరా. ఆడ రోడ్ అయ్యని ఆ ప్రభుత్వాలు ఆడెవడని ఉండని, వెనకటి ప్రభుత్వాలు ఉండని, ఇప్పటి ప్రభుత్వం ఉండని, లేకపోతే భావి తరాలకు వచ్చే ప్రభుత్వాలు ఉండని, దశాబ్దాల వారిగా లేదు కదా రోడ్. ఆడ నువ్వు ఓటేసి నువ్వు బిచ్చం బతుకోడి, ఆడెవడో నీకు చెన్ని ఇస్తానంటే ప్రతిభ చూసి ఉండాలిరా జిందగీన్ అనేది. ప్రతిభ బిచ్చం బతుకులు అరా మీకు కావాల్సి ఇదారా నీకు దేశం నేర్పింది? ఇదా నీ తల్లిదండ్రులు కోరుకున్నది నేను? భావోద్వేగమై మాట్లాడితే ఇట్లనే వస్తాయి బాధ్యతగా మాటలు. ఇక్కడ కాగిపోయిందా అంటే ఇక్కడ కాగలే. నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ని, మీ కంగళ్ళ కాకుడు పొడిచినాయా? సరే ఎనుకో కోడు బేకారగాడు ఉండి అనుకుందాం, మళ్ళీ మీకేమైంది? మీరు నేతి బీరకాయ మాటలు ఊయనుకున్నారా? 2 సంవత్సరాలు అయింది కదా, నిన్న మొన్న గెలిచినావాను. ఫ్రీ బస్ అని చెప్పి పొన్నమని ఇంత పెద్ద మాటలు మాట్లాడతారు కదా. మీ కండాల కాకులు కూడా ఒక డివైడర్ కనబడలే మీకు? 19 మంది ఉసురు మీకు తగలాలని అంటున్నాయి కదా. ప్రతి ఒక్కడిది ఆ గవర్నమెంట్ ఆఫీసర్కి, ఆ రాజకీయ నాయకుడికి ఉసురు తగలాల. రోడ్ డిఫెక్ట్స్ ఆడ గుంతలు ఉన్నాయంట. మేము ట్యాక్స్ పేయర్ ఎందుకు కట్టాలరా భయ్? పైసలు ఒక మాట అడుగుతున్నాం. మేము పైసలు ఎందుకు కట్టాలా ట్యాక్సులు? రంగారెడ్డి ఎంత ట్యాక్స్ కడుతుంది? మాట్లాడతాం కదా మనం పెద్ద పెద్ద మాటలు. మేము ఇంత ట్యాక్స్ కట్టినాం, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందని అంటారుగా. రంగారెడ్డి ట్యాక్స్ ఎంత కట్టింది? మీరు రంగారెడ్డికి ఏం చేసిర్రు? ఇవాళ అడుగుతున్నది చిత్రగుప్త. ఆ 19 కుటుంబాలు, ఆ 25 కుటుంబాలను ఆత్మ బంధువులను చేసుకొని ఇలా మాట్లాడుతుంది మీ చిత్రగుప్త. రంగారెడ్డి ట్యాక్స్ ఎంత కట్టింది? నువ్వు రంగారెడ్డికి ఏం చేసినావు? రేవంత్ రెడ్డి సర్కార్ని ఇప్పుడు అకౌంటబిలిటీ ఫిక్స్ చేయమని అంటున్నా. మాట్లాడతారా? ఉందా ధైర్యం? మైకులు దొరకంగానే లోడలోడలో మాట్లాడానికేనా? సిగ్గులు మాకు లేవు కదా మిమ్మల్ని? ఓ మా అన్న, ఓ మా పెద్ద అన్న, నీ అవకాశం నాదరా వాళ్ళని అడుగుతున్నా. రే నీ కుటుంబంలో చచ్చిపోతే నీకు తెలుస్తుండే. అన్న అని పీకులాడతారు కదరా ఒక్కొక్కడు. వత్తాసు వాళ్ళు కూడా బానిస బతుకులలో బాంచారు వాళ్ళకి. అడుగుతున్నా, ఇవాళ ఎవడరా నీ అక్కనో నీ చెల్లెనో సచ్చినుంటే తెలుస్తుండే నాకు కొడక. అలా ఉసురు ముట్టాలి ఎవడన్నా వత్తాసు వాళ్ళకి నోడు ఉంటే. కుక్క సాగు కావాలనంట. ఇట్లానే ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం రా. ఫ్యాక్ట్ ఎంతసేపు రా వత్తాసు వాళ్ళకుతా ఉంటావు నువ్వు? ఒక డివైడర్ గతి లేదా ఆడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం అడుగుతున్నా, ఏదైనా ఇప్పుడు జర ఎమోషన్ పక్కకు పెడదాం ఫ్రెండ్స్, సబ్జెక్ట్ మాట్లాడదాం. ఐఎమ్ సారీ, నేను జర బాగా ఎమోషనల్ అయినా. ఇప్పుడు ఆ డ్రైవరు వీళ్ళందరూ ఏమంటారు, గుంతలు ఉన్నాయి, అది ఉన్నాయి. మళ్ళీ రోడ్ డివైడర్ గురించి ఎవడు మాట్లాడలే. దాని తర్వాత డ్రైవర్కి స్ట్రెస్లు ఉన్నాడా, ఆడ తాగున్నాడా, ఏమైంది, దాని మీద టెస్టులు చేస్తున్నారు. నేను కాదని అంటలేను. అయితే నేనేమంటానంటే, అసలు ఇప్పుడు మనం ఒక 3 గంటలు 2 గంటలు నడిపినాం అనుకో ఒక బండి, వాడు ఏడికైనా వస్తుండో మనకు తెలియదు కదా. ఒక మాట, అట్లీస్ట్ మనకు వసతి గృహాలు ఉన్నాయా డ్రైవర్లకు రెస్ట్ తీసుకోనికి? ఫస్ట్ మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, ఇన్ని అవర్స్ కంటే ఎక్కువ మాట్లాడొద్దని అంటాం కదా. మళ్ళీ వసతి గృహాలు డ్రైవర్లకు పెట్టి రైపై అరే గివ్వ అడుగుండ్రా ప్రభుత్వాలని. ఎందుకు చెప్పాలనా? ఆ డ్రైవర్కి ఇస్తే నా ఇంటికి ఏమొస్తుంది కాదు. అలా వచ్చి నీ స్కూటర్ గుద్దింది అనుకో, నీ కుటుంబ సభ్యులు, నీ తండ్రి ఉండొచ్చు, నీ కొడుకు ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నీ చెల్లు ఉండొచ్చు, నీ అక్క ఉండొచ్చు. ఓటర్తో నాకు ఇలా ఎన్ఫోర్స్మెంట్ ఏమున్నదండి? ఇప్పుడు వే బ్రిడ్జిలని నేను అడుగుతున్నా, ఏం చెక్ చేసిరేడా? స్పాట్ చెక్ చేసిరా? ఎవడాడు కమిషనర్ చెక్ చేసినోడు? ఎవడా ప్రభుత్వ అధికారి చెక్ చేసినోడు? అసలు ఎట్లా పంపించిండు దాన్ని? 20 టన్నుల పర్మిట్ ఉన్న లారీని 40-50 టన్నులకు ఎట్లొచ్చింది? నేను అడిగిన క్వశ్చన్ వ్యాలిడా కాదా చెప్పు. ఎవడెవడికి ఎంతెంత కమిషన్లు వచ్చినాయి? దీని మీద మాట్లాడాలన్నా వద్దా ఫ్రెండ్స్? వీడికి ఆగిపోలే. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిండ్రు, 4-6 రోజులు వస్తారు. ఆ డ్రైవర్ గారు తాగునడా లేదా అది కూడా చూస్తారు. చూడాలా బరాబర్ చూడాలా. అయితే ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, బట్ రెస్పాన్సిబిలిటీ ఎవడు తీసుకుంటాడు? ఈ గ్యాప్లను అన్నింటిని ఎవడు ఫిలప్ చేస్తాడు? ఈ 3 కానిస్టేబుల్ గురించి ఎవడన్నా మాట్లాడిండా? పాపం దేవతలు ఇయ్యాల, దేవతలై దిగొచ్చిండ్రు. వాళ్ళకు పాదాభివందనం చేసినా తక్కువనే. అలా కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకోవాలి. రాజకీయ నాయకులది కాదు. చచ్చిపోతే మేము 2 లక్షలు ఇచ్చినాం, చచ్చిపోతే మేము 2.5 లక్షలు ఇచ్చినాం. మీరు చచ్చిపోతే మళ్ళీ మేము కూడా గట్టనే మాట్లాడినాం అనుకో, ఇట్లుంటుంది. ఎవడన్నా రాజకీయ నాయకుడు కుటుంబాలు చచ్చిపోయినాయా? ఎవడన్నా ప్రభుత్వ పెద్ద అధికారి కుటుంబాలు చచ్చిపోయినాయా? చాలే కదా, గరీబోడు చచ్చిండు కదా. ఆడ జిందగీ రేటు 2 లక్షలు. నేను పైసల గురించి అంటలేను. మీరు కోట్లు పెట్టినా జీవితాలు వస్తాయా? 3 బిడ్డలు తిరిగి వస్తారా? 3 బిడ్డలు తిరిగి వస్తారా? ఆ తల్లి కడుపు కన్న పేగు ఎంత తల్లడిల్లుతున్నానని మీరు తెస్తారా? ఇంకొక విషయం చెప్పాలా, ఆ లారీ పడ్డది కదా, ఆ లారీ బస్ మీద పడ్డది కదా, ఆ గ్రావెల్ మొత్తం వాళ్ళ మీద పడ్డది కదా, 1 అవర్ ట్రాప్ అయ్యారు మొత్తం. ఎక్విప్మెంట్ లేదు. దగ్గర చెప్పాలనంటే యావరేజ్గా ఈ రోడ్ నుంచి 7 ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయంట ప్రతిరోజు. ఎంత? 7 ఎమర్జెన్సీ కాల్స్. ఇదంతా టైమ్స్ ఆఫ్ ఇండియా డేటానే మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, మళ్ళీ ఫాస్టర్ డిస్పాచ్కి ఆడేమన్నా ఇట్లాంటి ఘటనలు ఉన్నప్పుడు ఆడొక అర్త్ మూవర్లు, పెద్ద గుంజనికే అంబులెన్స్లు, సర్వీసులు ఇవన్నీ పెట్టాలి కదా. గంట సేపు గ్రావెల్ ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ ఎట్లుంటుంది? యాక్సిడెంట్ కాగానే గ్రావెల్ మీద పడిపోగానే వాళ్ళు షాక్లో కూడా మాట్లాడతాడా? ప్యానిక్ అటాక్ అంటారు దాన్ని, తెలుసా? ఇప్పుడు ఇంకొక విషయం నేను ఏమడుతున్నానంటే, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, చెప్పు. అకౌంటబిలిటీ క్వశ్చన్స్ చేస్తుంది చిత్రగుప్త ఈడికేని. టిప్పర్ ఏదైతుందో 20 టన్నుల పర్మిట్ ఉన్నదాన్ని మీరు 40-50 టన్నులు ఏం చేసిరు? వే బ్రిడ్జ్లు, చెక్ పాయింట్లు,
అధికారులు రాజకీయ నాయకులు ఉన్నరా సచ్చిండ్రా? ఇదే గ్రావెల్ నోట్లో పోసుకొని సావురు. లేకపోతే మీ నోట్లలో మన్నువడ 19 మందిని బలి తీసుకున్నది కదా మీ నిర్లక్ష్యం వల్ల. ఆర్టీసీ బస్ ఏదైతే 50 మందిని ఎక్కించుకోవాలను, 51 మెంబర్స్ ప్యాసింజర్స్ని ఎక్కించుకోవాలను, 72 మందిని ఎట్లా ఎక్కించుకుంది? ప్రైవేట్ బస్సులకు రూళ్ళు పెడతారు, మళ్ళీ మీ బొందల గడ్డల మీద మూలలు కొట్టనికేనా ప్రభుత్వాలను అడుగుతున్నా? రవాణా శాఖ దీని మీద స్పందించాలి. నేషనల్ హైవే 163 ఏదైతుందో దాన్ని ఎందుకు వైడన్ చేయలే? ఎప్పుడైతే 280 డెత్లు రికార్డ్ అయినాయో డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆన్ అన్ యావరేజ్గా దగ్గర 6 నుంచి 7 యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలిసిందో దాని మీద మీరు స్పాట్ ఎందుకు పెట్టలే? 150 షార్ప్ టర్న్స్ ఉన్నాయని చెప్పారు ఆ రోడ్లో. మళ్ళీ అక్కడ రిఫ్లెక్టర్లు బోర్డులు ఎందుకు పెట్టలే? ఇవాళ పీడబ్ల్యూబీ ఇంకా ఎన్హెచ్ఐ వర్క్ ఆర్డర్సు, క్లియరెన్సు, టైం లైన్సు, రోడ్ ఇంప్రూవ్మెంటు ఈ స్ట్రెచ్లలో ఏమున్నాయి నేను అడుగుతున్నా. మీ 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 బ్లూ ప్రింట్ ఏంది దీని మీద? సీసీటీవీ ఫుటేజ్ ఏంది? వెహికల్ ట్రాకర్ డేటా ఉండాలి కదా ట్రిప్పర్లకు, ఉండాలి అవుతా పెద్ద దానికి. అరే నేను మొన్న కేదార్నాథ్ పోయి ఇన్నోవాలు ఎక్కితే అందులో ఎమర్జెన్సీ బటను మొత్తం జీపీఎస్ ట్రాకింగ్ అంత ఉంది. మళ్ళీ ఇంత పెద్ద టిప్పర్ రోడ్ల మీద తిరుగుతుంటే జీపీఎస్ ట్రాకింగ్ ఉండదా? వెహికల్ ట్రాకర్ డేటా ఉండదా? డ్రైవర్ డ్యూటీ లాక్స్ కూడా ఉండాలి కదా, ప్రతి చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ లాక్స్ ఉండాలా. వాడు ఎన్ని గంటలకు ఫస్ట్ వెళ్ళిండో ఆ దగ్గర డిస్ప్లే కావాలా బండి నెంబర్ కాగానే. ఏఐ వచ్చింది కదా చేయలేమా? వాడు ఫటీకి గురై ఇట్లా తిప్పిండంటే స్టీరింగ్ అదేమన్నా చిన్న బుడ్డలారా? దాని చిన్న బుడ్డ ఉన్నదా అది? నేనేమంటా ఇప్పుడు నేను వీడికైనా బయలుదేరినారా బై, సపోజ్ గచ్చిబౌలి టోల్ కాడికైనా నేను బయలుదేరినా. గచ్చిబౌలి టోల్ అనేది ఫస్ట్ కాడికైనా వెళ్ళింది. ఈ టోల్కైనా ఫస్ట్ బండి రికార్డ్ అయింది అని అనగానే నెక్స్ట్ టోల్కి ఎన్ని గంటలకు వచ్చింది, నెక్స్ట్ టోల్ ఎన్ని గంటలకు వచ్చింది తెలిసిపోతుంది కదా. దీన్ని అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుకోవచ్చు కదా, ఆడికి తెలిసిపోతుంది. ఆడికి తెలిపో నెక్స్ట్ టోల్ గేట్ దగ్గర వాడు అక్కడ పోనీయొద్దు, పోనీయొద్దు అని అంటే మళ్ళీ జామ్ చేసి కూర్చుంటాడు రోడ్డు మీద. ఆ లారీ పార్క్ చేసుకొని కానీ ఒక స్పేస్ ఇవ్వాలి. లేకపోతే ఇలా పాపం వాళ్ళ కుటుంబాలేమో, మన కుటుంబాలకు కాలే కదా, మన కుటుంబాలకు కూడా గదే పరిస్థితి వస్తుంది. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి కాలే. ఇప్పుడు ఈ వే బ్రిడ్జ్ ఉంటుంది కదా, 12 months డేటా బయటికి తీ, సంగారెడ్డి మన్నెగూడ రూట్లో తీ చూడు. ఎవడెవడెవడ ఎంత దోసుకపోతున్నాడు అంటే తెలిసిపోతుంది కదా. తెలియదా? ఓవర్లోడ్ అయిన ట్రక్కులు ఎట్లుంటాయో తెలియదా? ఆర్టీసీ ప్యాసింజర్ బ్యాన్ అసలు 51 మంది ఉంటే 72 ఎట్లా ఎక్కిస్తారండి? మళ్ళీ కండక్టర్, ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తుర్రండి? తెల్లవారుజామున మంచిగా పడుకుంటున్నారు, 9 గంటలకు యాపపూల పట్టుకొని తెలంగాణ మారాదు మామ, రాజకీయ నాయకులు ఉన్నన్ని రోజులు అంటే నువ్వు నష్టపోవడం, నువ్వు సుఖంగా ఉన్నావు. ఫస్ట్ అధికారులని ఏం చేస్తున్నావు, నువ్వు పని చేయవా, 9 గంటలకు డ్యూటీకి పోవా అని నన్ను అడగాలి కదా. మళ్ళీ నైట్ డ్యూటీ చేస్తున్న పీకుడు వాడు ఏం పీకుతున్నాడు ఆఫీసర్, ఇవన్నీ అడగాలి కదా. ఒక్కొక్కటి నేషనల్ హైవే అథారిటీ టెండర్ అలొకేషన్స్ బయటికి రావాలి. నేషనల్ 163 రంగారెడ్డి వికారాబాద్ లాస్ట్ 5 yearsలా ఎంత ట్యాక్స్ కట్టింది, మీరు ఈ నెలకు మీరు ఏం చేసిర్రు అని రాజకీయ నాయకుడిని నిలదీసుడు మొదలెట్టాలి. ఎవరు చేసినా చేయకపోయినా చిత్రగుప్త తూకోది టాపిక్లో. మేము ఆడికి వచ్చి మైకులు పట్టుకొని ఉరులుడు కాదు, మళ్ళా రోజుకి 6-7 యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి డేటా చెప్తున్నది. 5 సంవత్సరాల నాకు తెలిసి 2018 నుంచి 2024 వరకు 280 డెత్లు అయినాయి అని చెప్పింది. మళ్ళీ నేనేమంటున్నా అంటే రెస్పాన్స్ టైం, అంబులెన్స్ డెన్సిటీ ఎంత ఉందాడా, ఎన్ని అంబులెన్స్లు పెట్టిరాడా? నేను అడిగిన క్వశ్చన్ కరెక్టాగా ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో చెప్పురి. నాకు ఎఫ్ఐఆర్ రాసినాం అండ్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అని చెప్పి మాట్లాడతారు ఆఫీషియల్స్. ఫర్ వాట్ సేక్ మై డియర్ సర్స్, ఫర్ వాట్ సేక్ అండ్ ఫర్ హూస్ సేక్? And I'm really sorry. This is a reckless attitude because this 100-kilometer corridor is a death trap. వీడికి ఆగిపోయిందా? ఆగలే. సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తా అంటది, రేవంత్ రెడ్డి 2.5 లక్షలు ఇస్తా అంటాడు, ఆర్టీసీ వాళ్ళు 2 లక్షలు ఇస్తా అంటారు. మడత పెట్టి కుర్చీ పెట్టుకోరు, కిందకే పెట్టుకోరు. అరే మేము కూడా అందరం చందాలేసి మీ రాజకీయ నాయకులకు, గవర్నమెంట్ ఆఫీసర్లకు, మీ బిచ్చం బతుకులకు ఇస్తాం రా ఆయన, మీరు వెళ్ళిపోరు, ఉద్యోగాలు రిజైన్ చేసి వెళ్ళిపోరు. ప్రజలే చూసుకోవాలి ఇక. అరే ఆ యువకులను అడుగుతున్నా, ఉద్యోగాలు చేయనికే అది ఎంత మంచి బెల్ట్ రా భయ్యా, చేవెళ్ళ బెల్ట్ అది. నేను వస్తా పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది. పసికూనలను బలి తీసుకున్నది రా ఇవాళ. అది మీ నిర్లక్ష్యం వల్ల అడగడం నేరం అయిపోయింది. అలా మాకు ధైర్యం సరిపోదు, నాకు కమెంట్ పెట్టడానికి మీకు ధైర్యం వస్తుంది. ఆ చిల్లరగాలని అడుగుతున్నా. నేను ఇప్పుడు ఏమంటా అంటే 72 గంటల పాటు ఖచ్చితంగా దీని మీద ఒక డిమాండ్ షీట్ అనేది పబ్లిష్ చేయాలి. వే బ్రిడ్జులు, ఈ ర్యాండమ్ చెక్కులు, నేషనల్ హైవే 163 మీద ఏమేమవుతుందో చేయాలా. ఇది డెత్ ట్రాప్ అయినందుకు 2 బుల్డోజర్లు, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్లు, అంబులెన్స్ డెన్సిటీలు పెంచాలా. మిర్జాగూడ దగ్గర, ఇంకొకటి మన్నెగూడ దగ్గర అంబులెన్స్లు కొన్ని ఉంచాలా. ఈ లోకల్ క్లెయిమ్స్, రిలీఫ్ సెంటర్లు, రిలీఫ్ డెస్కులు, అది డిస్ట్రిక్ట్ కలెక్టరు, ఆర్టీసీ రిప్రజెంటేషన్తో పాటు ఆడ కూర్చోవాలా. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేయాలా. ఒక ట్రాన్స్పరెన్సీ పోర్టల్ పెట్టు రేవంత్ రెడ్డి, నీకు నిజంగా అకౌంటబిలిటీ ఉంటే. పొన్నమనా
ఓ పొన్నమ్మన పోనీగా నువ్వుకుంటావా లేకపోతే ఒక్కొక్కడు పుంగి బజాస్తావా ఇవాళ అడుగుతున్నది. బెంచ్ మీద కొట్టి నాలుకే మడత పెడతావు కదా, మళ్ళీ ఒక్కొక్కడు కుర్చీ మడత పెట్టి బద్దలు వలగొడతావా లేదా అన్నది ఇలా ప్రశ్న. ఇలా ప్రశ్న. మీరు సల్లగుంటే సరిపోదు, తెలంగాణ సల్లగుండాల. సల్లగున్న తెలంగాణలో మనమందరం సల్లగుండాలి. 6 గ్యారంటీల ఇచ్చిన పథకం నాశనమాయమిది, అర్థం చేసుకో. ఇంకేం చేస్తారు, గుడ్డలు ఒడిచి కొడతారు అంతే కదా మమ్మల్ని. మేమే ఇప్పుకొని కూర్చుంటాం రండి, ఇప్పుడే ఇప్పుతాం మళ్ళీ. ఇక గాసావు కుక్క సావు ఏందది. కుటుంబాలు చెల్లా చెదురైపోయినాయి మీ పరిపాలనలో. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ అబౌట్ కాంగ్రెస్. టుడే ఇవాళ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ అంటున్నాం. మళ్ళీ ఇది 2018 నుంచి 2024 వరకు రోడ్లు డివైడర్లు లేకపోతే వెనకటి ప్రభుత్వాలు కూడా వస్తాయి, ఆ వెనక ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా వస్తాయి. సర్వనాశనం చేసిరు తెలంగాణ. ఇప్పుడు రోడ్ మ్యాప్ ఏం చేస్తారా చెప్పురు నాకు దీని మీద. మళ్ళా స్పీడ్ లిమిట్ సైన్స్ ఏమైనా ఉన్నాయా, రిఫ్లెక్టర్లు ఏమైనా ఉన్నాయా, క్రాష్ బ్యారియర్లు ఏమైనా ఉన్నాయా, టెంపరీ మీడియన్స్ ఏమైనా ఉన్నాయా, ఈడ షార్ప్ టర్న్లు ఉన్నాయా, మెల్లగా ఓన్రి అని చెప్పి ఒక్కటి కనబడలే నాకు. కనబడ్డారా నిన్న మన ఒక్కటి కనబడలే. స్పీడ్ గవర్నింగ్ మెషిన్లు ఏమైనా ఉన్నాయా, అది పెట్టుకొని కూర్చుంటారు ఇట్లా. పైసలు కట్టావా, ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఫస్ట్ దొరుకుతారు ఇట్లా. దొరకంగానే అన్న నువ్వు కట్టావా పైసలు, తీసుకోపోయిగా ఓ గదొక్కటి నేర్చిండ్రు. స్ట్రిక్ట్గా చేయండి రూల్స్ అని మాట్లాడుతున్నా సార్. నేను లా అబైడింగ్ సిటిజన్ని సార్. మా నాయన ఎట్లా పెంచిండు నన్ను. ఈడికి ఆగిపోయిందంటే ఈడికి ఆగలే. క్రిటికల్ స్ట్రెచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పిర్రా. సరే ఇది చోక్ అయింది, ఈ రోడ్ చోక్ అయింది, ఆల్టర్నేటివ్ ట్రేడ్ ఎట్లుంటుంది, రూట్ ఎట్లా పోతుంది, మధ్యలో ఏమైనా వేస్ట్ స్టేషన్స్ ఉన్నాయా, మళ్ళా దానికి గవర్నమెంట్ పోర్టర్లతో లింక్ చేసిండ్రా, అది పబ్లిక్ డేటాకు పెట్టగలిగే ధైర్యం ఉందా? అవినీతిని అంతం చేయాలన్నది కాదు, అవినీతిని అంతం చేయాలన్నప్పుడు మీ లక్ష్యాలు ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాయని చెప్తున్నా. సోషల్ మీడియాలో వాళ్ళకు ఆత్మశాంతి కలిగని నేను ఒక మాట అడుగుతున్నా ఫ్రెండ్స్. పరమేశ్వరుడు వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలి. దయచేసి మీకు పాదాభివందనం చేస్తా. ఇది ఒక ఘటన కాదు, ఇది మసాకరే, ఒక రాజకీయ మసాకరే. మిర్జాగూడ మసాకరే. 19 మంది మన కుటుంబ సభ్యులను బలి తీసుకున్న మసాకరే. ప్రభుత్వాలు చేసిన ఒక బ్రూటల్ మర్డర్ ఇది. ప్రభుత్వ ఉద్యోగులు చేసిన బ్రూటల్ మర్డర్ ఇది. వ్యాపారవేత్తలు చేసిన ఒక బ్రూటల్ మర్డర్ ఇది. ఫిక్స్ నేషనల్ హైవే 163 అనే హ్యాష్ట్యాగ్ నడవాలా, హ్యాష్ట్యాగ్ చేవెళ్ళ జస్టిస్ అని నడవాలా, హ్యాష్ట్యాగ్ లైవ్స్ ఓవర్ లాజిస్టిక్స్, లైవ్స్ ఓవర్ గ్యారంటీస్, లైవ్స్ ఓవర్ ఫేక్ ప్రామిసెస్. ఈ హ్యాష్ట్యాగ్ నడవాలా. దీనికి కలెక్టర్ బాధ్యత తీసుకోవాలా, వీక్లీ అప్డేట్ చేయాలా. మీకు జిగర్ల దమ్ముంటే, మీ నైతికత ఉంటే పోర్టల్ పెట్టాలా. ఇక పోలీసు వాళ్ళని ఏమొస్తుంది, ఏదైనా పోలీసు వాళ్ళని అంటారా నాకు అర్థం కాదు. ఇక ఫస్ట్ వీళ్ళు సుఖంగా ఉండాలి కదా. మళ్ళీ ఇది ఘటన ఫ్రెండ్స్. దీని మీద మీ అభిప్రాయం ఏందని కూడా అడగనేము. మీకు సిగ్గులు శరాలు ఏమని ఉంటే ప్రభుత్వాలను ఎన్నుకొనుట్లా, ప్రభుత్వ ఉద్యోగులను నిలదీసుట్లా గట్టిగా అంటారు. మా పోరాటం మేము చేస్తున్నాం. ఆడికొచ్చి కెమెరాలు పెట్టి టీఆర్పీల కోసం చిత్రగుప్తు పనిచేయదు ఫ్రెండ్స్. సొసైటీ యొక్క బాధ్యతలను తెలిపే ప్రయత్నమే మా చిత్రగుప్తు. మేము ఆ లక్ష్యంతోనే ఛానల్ పెట్టినాం. వీ వేర్ వెరీ కంఫర్టబుల్. మా లైఫ్లో మాకు మంచిగా ఉండే, హానెస్ట్గా చెప్తున్నా, మా లైఫ్లో మాకు మంచిగా ఉండే కార్పొరేట్ ఉద్యోగాలు. పొద్దుగాల లేచి మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి వాళ్ళను పొద్దుగాల లేపి పొద్దుగాల వచ్చి లోడలోడ ఒరులుడు మాకు ఇష్టం లేదు. ఒక బాధ్యత ఉన్నది సొసైటీ పైన చిత్రగుప్తుకి. అని చిత్రగుప్తు మీది, మనది. భారత్ మాతాకి జై.